ఎవరైతే దేవునికి బలమైనటువంటి సాధనాలుగా ఉపయోగపడతారనే విషయము వారికి అర్థం కాదు, కానీ వారు బలముగా ఉపయోగపడతారనే విషయము సాతానుడికి బాగా తెలుసు. ఎప్పుడైతే సాతానుడికి బాగా తెలుసో, ఏ వ్యక్తి అయితే బలముగా ఉపయోగపడతాడో ఆ వ్యక్తిని ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒక పాపమును రుచి చూపించి, ఏదో ఒక అలవాటుకు గురి చేసి ఆ వ్యక్తిని ఏం చేస్తాడో తెలుసా? బలహీనపరుస్తాడు. బలహీనపరిచి ఆ వ్యక్తిని పాపంలో కూరుకుపోయేటట్టు చేస్తాడు. కూరుకుపోయేటట్టు చేసి చివరకు ఆ వ్యక్తి ఎటూ కాకుండా, దేనికి చెందకుండా, చివరకు సావే శరణ్యము అనే పరిస్థితికి సాతానుడు ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. సాతానుడి యొక్క ఐడియాలు మనకు తెలుసు కదా. మొట్టమొదటి ప్రారంభంలో ఏం కదలే, ఇది పెద్ద పాపమేంట్లే, అది ఇలా మాట్లాడడం తప్పేం కాదు, ఇలా ఉండడం తప్పేం కాదు, ఇలా మజాక్ చేయడం తప్పు కాదు, ఇలా మస్తీ చేయడం తప్పు కాదు, ఇలాగంట